జీవన ప్రవేశపెట్టి అడిగిన వాటికంటే మరీ అధికంగా ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ గట్టిగా చప్పట్లు కొడుతుండగా అమ్మగారు ఆరాధన చేస్తారు. స్తోత్రం 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 మహోన్నతుడా మీకు స్తోత్రం, మహాగంగా మీకు స్తోత్రం స్తోత్రం, కృప కలిగిన దేవా మీకు స్తోత్రమయ్యా స్తోత్రం స్తోత్రమయ్యా. అయా జనవరి 1 నుండి ప్రభువా, అయా ఈ దిన వరకు కూడా అయినా అయా గతించిన నెలలన్నింటిలో కూడా నా ప్రభువా నీ అపారమైన ప్రేమతో మమ్మల్ని కాచి కాపాడని దేవా మీకు వందనాలు. అయ్యా మరొక నూతనమైన నెలలో ప్రవేశపెట్టావయ్యా మీకు స్తోత్రాలు. మమ్మల్ని 6 నెలల్లో కూడా నాయన నీ కృపనిచ్చి నడిపిస్తున్నావయ్యా మీకు వందనాలు. నువ్వు కురిపించి నాయన అత్యధికమైన కృపను నడిపించలేనా దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. సర్వశక్తి కలిగిన నా ప్రభువా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలయ్యా. నా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. నా జీవితంలో, నా కుటుంబాల్లో, నా బిడ్డల్లో ప్రభువా, అయ్యా పరిచయంతట్లో ప్రతి కుటుంబంలో ప్రభువా మీరు చేసిన ప్రతి మేలును బట్టి స్తుతిస్తూ ఉన్నానయ్యా. ఉపకారాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నానయ్యా. అనుదినము నడిపిస్తున్నావయ్యా మీకు వందనాలు, అనుక్షణము నడిపిస్తున్నావయ్యా మీకు వందనాలు ప్రభువా మీకు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఇదిగో ఇంతవరకు నాయన ఈ పరిశుద్ధ దినాన్ని, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినాన్ని నాయన మిమ్మల్ని ఆరాధించుకునే మాకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చావయ్యా మీకు వందనాలు. లోకంలో నాయన లేని నాకు మాకయ్యా ఈ కృపను బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాను యేసయ్యా. అయ్యా నీ దాసులను బలపరచండి అయ్యా, నీ పరలోకపు స్వరాన్ని వినిపించండి అయ్యా, నాతో మాట్లాడండి అయ్యా మీకు వందనాలు. అయ్యా కూడున్న బిడ్డలను ఆశీర్వదించండి, నీ దేవుళ్ళతో నింపి అయ్యా మా ముందున్న నెలలన్నింటిలో నీ కృపాక్షేమాలతో నడిపించమని మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాను.